లో ఈ నెల 14న జరిగినటువంటి టీడీపీ నాయకులు కాసుపోగు సజ్జన్న హత్య కేసు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 2 కుటుంబాల మధ్య గొడవలే ఈ హత్యకు కారణమని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియాకు తెలియజేశారు. సజ్జన్న హత్య కేసులో వడ్డే అంజి, అతని 3 కుమారులు, మరో వ్యక్తికి ప్రమేయం ఉన్నట్లుగా తెలియజేశారు. నగరంలోని రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా ఎస్పీ తెలిపారు. మీరు కూర్చోండి ఆఫీసర్ సార్. ఇంకా 2-3 చైర్లు ఇవ్వండి. ఇన్స్పెక్టర్లు అందరూ కూర్చోపెట్టండి. ఫస్ట్ ఫోటో తీసుకోండి, తర్వాత నేను మాట్లాడుతాను. ఇంకా దగ్గర ఏ ఫోటోలు లేరా? ఫోటోను 3 టౌను అనే వ్యక్తిని దాదాపు 55 to 60 years ఓల్డ్ వ్యక్తిని 5 అటాక్ చేసి చంపేశారని ప్రాథమిక ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిన తర్వాత ఇమీడియట్లీ మనం సీన్ ఆఫ్ క్రైమ్ విజిట్ చేయడం జరిగింది. అప్పటికి అక్యూజ్డ్ అందరూ సీన్ ఆఫ్ క్రైమ్ నుంచి పారిపోయారు. సో అప్పటి నుంచి మన టీం with all the aids of scientific investigation, CCTV footages examine చేయడము, తర్వాత లోకల్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ద్వారా మొత్తం అనలైజ్ చేసి ఈరోజు మార్నింగ్ అక్యూజ్డ్ అందరినీ పట్టుకోవడం జరిగింది. అక్యూజ్డ్ అందరూ ఐడెంటిఫై చేసినట్టు ఒక A1 వడ్డే రామాంజనేయులు ఏలియాస్ అంజీ, వడ్డే శివకుమార్, వడ్డే రేవంత్ కుమార్, వడ్డే తులసి కుమార్, తర్వాత A5 వచ్చేసి మాలా అశోక్. దీంట్లో A1 వడ్డే రామాంజనేయులుకి ఆయన ఒక హిస్టరీ షీటరు, 13 కేసులు ఉన్నాయి ఆయనకి. తర్వాత నెక్స్ట్ A2, A3, A4 అతని సొంత. తర్వాత మొత్తం చేసి ఎందుకు ఇన్సిడెంట్ జరిగిందని చూస్తే ఈ ఇద్దరు ఫ్యామిలీస్కి అంటే కాసేపోగు సంజనకి తర్వాత వడ్డే రామాంజనేయులు ఫ్యామిలీస్కి మొదటి నుంచి హిస్టరీ ఉంది గొడవది. 2022లో ఇద్దరి మీద అంటే ఒకరి మీద ఒకరు దాడి చేసిన కేసులో 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా రిజిస్టర్ చేస్తారు.